హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ ఫ్రాక్‌ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధమైన డిజైన్‌ని స్టిచ్ చేశాననమాట. హ్యాండ్స్‌కి వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అండి. బ్యాక్ పార్ట్‌కి కూడాను ఒక మంచి ట్రెండింగ్ నెక్‌ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలనేది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఫ్రాక్ వేసుకున్నాక మంచి ఫిట్టింగ్ రావాలంటే కటింగ్‌లో కొన్ని టిప్స్ ఉంటాయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఫ్రాక్‌ని ఏ విధంగా స్టిచ్ చేశాననేది చాలా వివరంగా చెప్పాను. ఇంకా కటింగ్ కూడాను మంచి మంచి టిప్స్ తోటి చాలా అంటే చాలా వివరంగా చెప్పానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా కట్ చేయాలో చూసేద్దాం. ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఫ్రాక్ కటింగ్ అండి. ఓకేనా? ఒక ఫుల్ శారీ తోటి ఫ్రాక్‌ని ఏ విధంగా కట్ చేయాలి, ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది ఒకే వీడియోలో చూపించేస్తాను. ఇది వచ్చేసి ఫుల్ శారీ అనమాట. చూడండి. ఓకేనా? ఇందులో వచ్చేసి పళ్ళు పార్ట్‌ని వచ్చేసి బాడీ పార్ట్‌కి యూజ్ చేస్తానండి. ఇంకా ఈ మిగతా క్లాత్ అంతా కూడా బాటమ్‌కి యూజ్ చేస్తాననమాట. ఓకేనా? ఈ శారీ తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి లైనింగ్ అండి. లైనింగ్‌లో వచ్చేసి తడి పైరింగ్ చేసి పెట్టేసుకున్నాను. ఫోల్డింగ్స్ ఏమో నా వైపున ఉన్నాయి. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపున ఉన్నాయన్నమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను కూర పార్ట్ అనేది మనకెప్పుడు ఆపోజిట్‌గా ఉండాలండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి చూడండి. బాడీ పార్ట్ పొడవు వచ్చేసి 15.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఓకేనా? 15 ½ తీసుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి 15.5 మార్క్ చేసేసాను. అదే 15.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ లైన్ రాస్తాను. ఓకేనండి. వీళ్ళకొచ్చేసి నడుము కొలత వచ్చేసి 30 ఇంచెస్ అనమాట. 30లో నాలుగో భాగం ఎంతండి? 7.5. ఇక్కడొచ్చేసి నేను 7.5 ఇంచులకి మార్క్ చేసేసాను. ప్లస్ 1 ఇంచ్ డాట్. ఓకేనండి. ఇంకొచ్చేసి ఇది హై నెక్ కొలతలనమాట. హై నెక్ కొలత వచ్చేసరికి నడుము కొలత నాలుగో భాగానికి 2 ఇంచెస్ యాడ్ చేస్తే సరిపోతది. అప్పుడెంతుంది? 9.5. ఇక్కడ చూడండి. ఇప్పుడొచ్చేసి 9.5 ఇంచులకి మార్క్ చేసేసాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలిపి ఒక లైన్ రాసేసాను. ప్లస్ ఖర్చు. ఇప్పుడు ఇది హై నెక్ కొలత కాబట్టి నడుము కొలత నాలుగో భాగానికి 2 ఇంచెస్ యాడ్ చేసామండి. అదే డీప్ నెక్ అయితే నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దనమాట. ఓకేనండి. ఇంతవరకు క్లియర్ కదా! ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 అనమాట. అందులో సగం వచ్చేసి 7 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నానండి. 7 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాను. అదే 7 ఇంచెస్‌ని ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశాను. చూడండి. ఇక్కడ చంక డౌన్ కూడాను నేను ఫస్ట్ వచ్చేసి ఒక 7 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నానండి. తర్వాత చెప్తాను ఏంటని. ఓకేనా? అదే 7 ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నా. చూడండి. ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశాను. ఇంకిక్కడొచ్చేసి చంక వైపు నుంచి 1 ఇంచ్‌కి మార్క్ చేస్తున్నానండి. 1 ఇంచ్‌కి మార్క్ చేసేసుకొని, ఈ స్కేల్ ఉంది గదా! ఈ స్కేల్‌ని ఈ విధంగా ప్లేస్ చేసేసి, ఈ విధంగా చంక మార్కింగ్ చేసేసేయండి. ఓకేనండి. ఇది హై నెక్ కొలత కాబట్టి మనం షోల్డర్ వైపున ఒక హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టాలి. ఓకేనండి. ఇక్కడొచ్చేసి నెక్ వచ్చేసి 3 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ అనమాట. ఈ రెండిటిని ఇక్కడి నుంచి ఇక్కడికి నెక్ వరకు కూడా ఈ విధంగా కలిపేయాలనమాట. ఇంకిప్పుడొచ్చేసి చంక రౌండ్ కొలుద్దామండి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి, ఇంక హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చు విడిచిపెడతాము? హాఫ్ ఇంచ్ కదా! ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒకసారి కొలవాలనమాట ఇక్కడి నుంచి. ఓకేనా? 8.5 వస్తుందనమాట. నాకు కావాల్సింది ఎంతండి చంక రౌండు? 7.5. ఓకేనా? నాకు కావాల్సిన చంక రౌండు 7.5 కాబట్టి, అంటే ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసేసుకుంటున్నా. ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా పైకి మార్క్ చేసేసుకొని, ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసుకోవాలి. 1 ఇంచ్ మార్క్ చేసేసుకొని, మళ్ళీ ఈ స్కేల్ ఉంది గదా! ఈ స్కేల్‌తో ఈ విధంగా చంక రౌండ్ మార్క్ చేయాలండి. ఇంకిప్పుడొచ్చేసి మళ్ళీ షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి, హ్యాండ్ ఎక్కించుకోవడానికి ఎంత ఖర్చయితే విడిచిపెడతామో, అక్కడ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటూ రావాలండి. అంటే చంకను కొలిచే పద్ధతి ఇది అని చెప్తున్నాను. అందుకోసమే పర్టిక్యులర్‌గా చూపిస్తున్నానండి. ఎవరికైనా కూడాను 6 ఇంచులు, 7 ఇంచులు పెట్టేస్తే సరిపోదనమాట. ఈ కస్టమర్‌కి ఎంత చంక రౌండ్ ఉందో అది తెప్పించేంత వరకు కూడా ఇదే ఫార్ములా ఫాలో అవ్వాలి. ఇంక అప్పర్ చెస్ట్‌ని కదిలిచ్చకూడదు. ఇది ఒక్కటేనండి బ్లౌజులకైనా, డ్రెస్సులకైనా వేటికైనా కూడాను. ఓకేనా? ఇంకిప్పుడు ఒకసారి కొలుద్దామండి. నాకు కావాల్సిన చంక రౌండు వచ్చిందా లేదా అనేసి. చూసారు కదా! నాకైతే కరెక్ట్‌గా వచ్చేసింది 7.5 ఇంచులు. ఓకేనండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసేసి ఈ కస్టమర్‌కి ఎంత చంక రౌండ్ ఉంటుందో అంత తెప్పియాలి. అంతేకాని ప్రతి ఒక్కరికి గూడాను ఎంత షోల్డర్ పెట్టారో అంత చంక రౌండ్ పెడితే అది అందరికి సెట్ అవ్వదు. ఓకేనా? ఇదే కస్టమర్‌కి గనక ఇందాక ఎంతొచ్చిందండి? 8.5 వచ్చింది గదా!
మనకి 7 ఇంచెస్ షోల్డర్ ఎంత పెట్టామో చంకడౌన్ కూడా అంత పెట్టినప్పుడు వచ్చేసి ఈ కస్టమర్ కనుక 8.5 చంకడౌన్ ఉందనుకోండి వాళ్ళకి సెట్ అయిపోతుంది. దీనికి వచ్చేసి 7.5 ఉంది కదా, దీనికి వచ్చేసి సరిపోదనమాట. ఇది ఒకటే అనమాట గుర్తు. ఓకేనా. ఇంక ఇక్కడ వచ్చేసి సైడ్ ఇక్కడ వచ్చేసి కుట్టుపడి దగ్గర వచ్చేసి 1.5 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేయాలండి. ఎందుకు ఈ విధంగా మార్క్ చేయాలంటే ఈ విధంగా క్రాస్ తీస్తే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది. నడుము దగ్గర క్రాస్ తీయకుండా నార్మల్గా స్ట్రైట్ గా పెట్టేసి కుట్టేసామనుకోండి ఈ చంక దగ్గర కుట్టు వచ్చేసి కిందకి జారినట్టు, సారీ ఈ నడుము దగ్గర కుట్టు వచ్చేసి కిందకి జారినట్టు ఉంటుందండి. అందుకోసం ఇక్కడ ఖచ్చితంగా క్రాస్ తీయాలి. చిన్న సైజు వాటికంటే 30 కంటే తక్కువ ఉండే వాళ్ళకి కుట్టుబడి దగ్గర 1.5 ఇంచు తీయండి. 30 కంటే ఎక్కువ ఉండే వాటికి వచ్చేసి 1 ఇంచ్ తీయండి. మీకే అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ డాట్స్ మార్క్ చేద్దాం. ఎంత ఎంత వచ్చింది? 8.5. 8.5 అంటే అందులో సగం 4.5. అదే 4.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసేసుకుని ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ డాట్ వచ్చేసి ఒక 2.5 మార్క్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ డాట్ వచ్చేసి ఒక 6.5 ఇంచులకు మార్క్ చేస్తున్నానండి. ఓకేనా. మనం ఇక్కడ ఎంత డాట్ వదిలిపెట్టుకున్నామో ఎంత విడిచిపెట్టామండి డాట్ వేయడానికి 1 ఇంచ్ కదా, ఇటువైపున 1/2 ఇంచు ఇటువైపున 1/2 ఇంచు ఈ విధంగా మార్క్ చేసేసేయాలి. ఇక్కడ కదా డాట్ కుట్టేస్తాము, ఇక్కడ నుంచి 1.5 ఇంచు లేదా క్రాస్ అందులో కలిపేయాలి. ఓకేనా. ఈ విధంగా చూడడానికి చూడండి చాలా క్రాస్ ఉన్నట్టుంది కదా, మనం కుట్టి వేసుకున్న తర్వాత ఇట్లా ఉండదనమాట. స్ట్రైట్ గా ఇక్కడ లైన్ డ్రా చేసాం కదా, స్ట్రైట్ లైన్ అట్లాగే ఉంటుంది కుట్టి వేసుకున్న తర్వాత. అలా రావాలి అంటే ఈ విధంగా క్రాస్ తీయాలి. ఇది వచ్చేసి ఒక్కొక్క కొలతకి ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. చెప్పాను కదా, చిన్న సైజు వాటికి 1.5, పెద్ద సైజు వాటికి వచ్చేసి 30 అబవ్ వాటికి 1 ఇంచ్ తీసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కుట్టుబడి దగ్గర ఈ విధంగా డాట్ స్కిన్ సైడ్ కుట్టుబడి దగ్గర ఒకసారి అన్నంత మార్క్ చేసేసుకుంటే కుట్టుకునేటప్పుడు మనకి ఈజీ ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాను. ఇంకా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనేది నేను వచ్చేసి ఇక్కడ మార్క్ చేయట్లేదు అనమాట. అది క్యాన్వాస్ యూస్ చేస్తాను కాబట్టి అక్కడ కట్ చేసేస్తానండి. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఇంతవరకు కట్ చేసేస్తాను. చూసారు కదా చంక మార్కింగ్ ఎట్లా చేయాలనేది ఒకసారి మీరు ట్రై చేయండి ఫార్ములా. ఓకేనా. ఈ ఫార్ములాతో ఒకసారి మీరు ట్రై చేస్తే ఎట్లా వచ్చిందనేది నాకు చెప్పండి. చంకనైతే కొలిచే పద్ధతి ఇదేనండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ ని బ్యాక్ ని ఒకేసారి మనము కట్ చేస్తున్నామండి. షోల్డర్ దగ్గర ఉన్న ఈ 1/2 ఇంచ్ డౌన్ ఉంది కదా, ఇది కూడా కట్ చేసేసాను. వీటిని సపరేట్ చేస్తున్నా, ఫ్రంట్ బ్యాక్ కదా, ఈ విధంగా సపరేట్ చేసేస్తున్నాను. తీసి పక్కన పెట్టేసి చూడండి, బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకొచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి చంక దగ్గర లోతు తీయాలండి. చంక దగ్గర వచ్చేసి ఇది హై నెక్ కొలత కాబట్టి చూడండి, ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఇక్కడ నుంచి ఒక 3/4 ఇంచ్ అనమాట. ఓకేనా. ఒక 3/4 ఇంచుకి ఆ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా 3/4 ఇంచులకు కలిపేసి ఈ విధంగా చంకలోకి తీయాలండి. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసి చూపిస్తాను. ఇక్కడ అంతా మార్కింగ్ ఉండేసరికి మీకు ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. చూడండి, ఈ విధంగా చంకలోతుని తీసేసామన్నమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఓకేనండి. ఇంక దీనికి హ్యాండ్స్ అనేటివి పఫ్ హ్యాండ్స్ అనమాట. అవి వచ్చేసి నేను సపరేట్ వీడియో తీస్తున్నాను ఏ విధంగా కట్ చేయాలనేది. ఇంక ఇప్పుడు వచ్చేసి మనము నెక్ని కట్ చేద్దాము. ఓకేనా. దీనికి వచ్చేసి క్యాన్వాస్ యూస్ చేసి నెక్లు కట్ చేసి ఆ తర్వాత బాటమ్ కట్ చేద్దాం. ఇక్కడ చూడండి క్యాన్వాస్ అనమాట. ఇది వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్లో ఉంది. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కట్ చేద్దామండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు అండి. ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక 6 ఇంచులు అండి. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటికి కూడాను ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇప్పుడు నెక్ ఎంతండి? ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకుంటానండి. ఓకేనా. బ్యాక్ బోట్ నెక్ కాబట్టి అందుకోసం 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. అదే 3.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నాను.
మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ రాసేసాను. ఇంకా ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ చేపిస్తాను. ప్లస్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. పై వైపున వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా ఎక్స్ట్రా మార్క్ చేసేసుకొని ఇప్పుడు కట్ చేయాలండి. ఓకేనా, ఇది వచ్చేసి రౌండ్ నెక్ ఫ్రంట్. ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ వెళ్దామండి. చూడండి, బ్యాక్ నెక్ వచ్చేసి 7.5 ఇంచెస్ అన్నమాట. అదే 7.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తాను. మార్క్ చేసేసుకుని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తాను. ఓకేనండి, ఇంక ఇప్పుడు వచ్చేసి 3.5 ఇంచులు కదా, ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. అదే 3.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నానండి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తాను. ఓకేనా, ఇంకా పై వైపు నుంచి వచ్చేసి ఒక 2.5 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. అదే 2.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ అనమాట. 1.5 ఇంచ్ వరకు ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని ఓకేనా, ఈ విధంగా రౌండ్ షేప్. ఇక్కడికి 3.5 ఉంది. ఈ విధంగా షేప్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి రౌండ్ షేప్ ఇస్తున్నాను. ఇది ఫుల్ బోట్ కాదండి. ఫుల్ బోట్ నెక్ అంటే మనకు వచ్చేసి షోల్డర్ తక్కువ ఉండాలి. ఓకేనా, అదొకటే గుర్తు. ఇక్కడ చూడండి ఈ విధంగా. ఓకేనా, ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయండి. మీరు కట్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఈ షేప్ అన్నమాట. ఓకేనండి, దీన్ని ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది కూడా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి బాటమ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది కూడా చూపించబోతున్నానండి. శారీని మొత్తం కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసానండి. ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మనకు బాటమ్ పొడవు వచ్చేసి ఒక 37 ఇంచెస్ అనమాట. అదే 37 ఇంచెస్ని ఈ విధంగా కూడాను చివరి వరకు కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నానండి. ఓకేనా, ఇంకా మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను అనమాట. చూడండి, పై వైపు ఉన్న క్లాత్ మనకు అవసరం లేదు. బాటమ్ పొడవు వచ్చేసి మనకి 37 ఇంచెస్.
ఓకేనండి. లైనింగ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చాలా సింపుల్‌గా చూపిస్తాను. ఎవరికైనా సెట్ అయ్యే విధంగా చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసాను కదా! ఇక్కడ చూడండి లైనింగ్‌ని ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను, ఎన్ని మడతలు ఉన్నాయనేది జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడొచ్చేసి ఈ విధంగా 2 ఫోల్డింగ్ చేశాను కదా! అంటే మొత్తం వచ్చేసి ఇది 4 మడతల మీద ఉందండి. ఇక్కడొచ్చేసి లైనింగ్‌కి నేను హ్యాండ్స్‌కి ఎక్కువ క్లాత్ తీయడం వల్ల నాకు 33 ఇంచెసే ఉందండి. ప్రాబ్లమ్ ఏమి లేదు. మనకు ఒరిజినల్ ఎంత పొడవు కావాలో అంత తీసేసుకున్నాం కదా! ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇప్పుడు చూడండి ఫోల్డింగ్ మీద ఉంది కదా! అక్కడొచ్చేసి ఒక వైపున 6 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. అదే ఆపోజిట్‌న ఇంకొక 6 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా? ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఓకేనా? ఈ 2 మార్కింగ్‌ని కలుపుతూ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటూ రావాలండి. మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసేయడమే. ఇంకా కటింగ్ ఒకటి అర్థమైంది కదా! ఇంకా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడాను కొన్ని పాయింట్స్ ఉంటాయండి. అదొచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేయాలనేది స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాననమాట. ఓకేనా? ఇదొచ్చేసి ఎవరికైనా సెట్ అవుతది. లాంగ్ ఫ్రాక్ అయినా, షార్ట్ ఫ్రాక్స్‌కైనా కూడాను సేమ్ ఇదే పద్ధతిలో గనుక మీరు కట్ చేశారనుకోండి, తక్కువ క్లాత్‌లోనే మనకి బాటమ్ సెట్ అయిపోద్దండి. బాటమ్‌కొచ్చేసి తక్కువ లైనింగే యూజ్ చేయొచ్చనమాట. ఓకేనండి. లాంగ్ ఫ్రాక్స్‌కైతే 2 మీటర్లతోనే సెట్ అయిపోద్దనమాట. ఓకేనండి. ఇదొచ్చేసి 3/4 ఫ్రాక్ కాబట్టి మనకొచ్చేసి 2 మీటర్ల కంటే తక్కువే తీసుకున్నాను క్లాత్. ఓకేనండి. అర్థమైంది కదా! ఇక్కడ చూడండి ఇదంతా క్లోజ్ పార్ట్ కాబట్టి ఈ విధంగా కట్ చేసేస్తున్నాననమాట. ఓకేనా. ఇందులో వచ్చేసి 2 పెద్ద ముక్కలు, 4 చిన్న ముక్కలు వస్తాయండి. ఓకేనా. దాన్ని ఏ విధంగా స్టిచ్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ ఉంటాయి. అదేంటనేది స్టిచ్ చేసేటప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. చూసారు కదా! సింపుల్‌గా బాటమ్‌కొచ్చేసి లైనింగ్‌ని ఏ విధంగా కట్ చేశాననేది ఇదే పద్ధతిలో మీరు లెహెంగాకైనా ఇదే పద్ధతిలో మీరు కట్ చేసేసుకోండి. ఓకేనా. చూడండి బాడీ పార్ట్‌కొచ్చేసి గమ్ పెట్టేసేసుకున్నాను. ఇంకా హ్యాండ్స్‌కి కూడాను. ఈ పఫ్ హ్యాండ్ వచ్చేసి కటింగ్ వీడియో సెపరేట్‌గా తీసానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడొచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది చూద్దామండి. ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్‌కొచ్చేసి ఈ విధంగా మేల్కొచ్చేసి ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను కదా! మార్కింగ్ పెట్టుకున్న ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావాలండి. బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి చూడండి ఒక 7.5 ఇంచ్ వరకు ఈ విధంగా మార్క్ చేసేసుకొని 7.5 ఇంచ్ వరకు కూడాను ఒక కుట్టు కుట్టేసాననమాట. ఓకేనా. లైనింగ్‌కిను ఒరిజినల్ క్లాత్‌కి ఈ విధంగా గమ్ పెట్టుకోవడం వల్ల మనకొచ్చేసి కుట్టుకునేటప్పుడు చాలా ఈజీ ఉంటుందండి. అంటే టైం సేవ్ అవుతదమ్మా అనమాట. అందుకోసమనండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు వచ్చేసి కుట్టేసాం కదా! ఇప్పుడొచ్చేసి క్యాన్వాస్ తీసుకొచ్చేసి నెక్‌ని ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను. క్యాన్వాస్‌కి గూడాను మిడిల్‌కి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలండి. ఆ మార్కింగ్ ఇప్పుడు ఆల్రెడీ కుట్టాం గదా! ఆ కుట్టు మీద ఈ మార్కింగ్ రావాలనమాట. ఇప్పుడొచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలండి. ఇప్పుడు కుట్టే కుట్టు ఆల్రెడీ కుట్టు ఒకదాని మీద ఒకటి రావాలనమాట. అప్పుడొచ్చేసి ఎందుకు ఈ పద్ధతి అంటే మనకి నెక్ ఇంకా పక్కకి జరిగిపోదండి. అందుకోసం. ఓకేనా. కుట్టేసాం గదా! ఇప్పుడొచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేస్తాను ఈ నెక్‌ని అనేది గమనించండి. చాలా సింపుల్ అనమాట. కాకపోతే కొంచెం నిదానంగా స్టిచ్ చేసుకుంటే సరిపోద్దండి కొత్త వాళ్ళు. ఫాస్ట్‌గా అయితే స్టిచ్ చేయకండి. ఇప్పుడొచ్చేసి క్యాన్వాస్ చివరగా ఓకేనండి. పాదం గ్యాప్‌తో స్టిచ్ చేసేపాటైతే అట్లయినా స్టిచ్ చేసుకోవచ్చు. నేనొచ్చేసి చివరగా కుట్టుకుంటూ వస్తున్నాను చూడండి. మాటికి కూడాను సూది దింపి పాదం ఎత్తి సర్దుకోవాలండి. ఎందుకు అట్లా అంటేను మనకి కింద క్లాత్ ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి అందుకోసం అనమాట. చూడండి ఈ కరువు తిరిగే దగ్గరైతే మరి మాటికి కూడాను సూది దింపి పాదం ఎత్తి సర్దుకొని మళ్ళీ స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలనమాట. ప్రతి మూల కూడాను సూది దింపి మళ్ళీ పాదం ఎత్తి మళ్ళీ సర్దుకొని స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలనమాట. చూడండి ఈ విధంగా ప్రతి కరువు దగ్గర కూడాను గమనిస్తున్నారు కదా! మాటికి నేను పాదం ఎత్తి సర్దుకొని స్టిచ్ చేస్తున్నాననమాట. ఓకేనండి. అప్పుడే మనకి కింద వైపున ఏ విధమైన ఫోల్డింగ్ పడదనమాట. కరువు తిరిగే దగ్గరైతే ఖచ్చితంగా మనకి ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. అట్లాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే. ఓకేనా. నెక్ ఎట్లా ఉందో అట్లా రాదు కూడాను. మంచి ఫినిషింగ్ తోటి నెక్ రాదండి. అందుకోసం చెప్తున్నాను. చూడండి ఈ స్ట్రెయిట్‌గా ఉన్న పార్ట్‌ని వచ్చేసి నార్మల్‌గా స్టిచ్ చేసుకుంటూ రావచ్చు. కానీ కరువు తిరిగే దగ్గర గమనిస్తున్నారు కదా! నేను మాటికి కూడాను పాదం ఎత్తి సర్దుకుంటున్నాను. ఓకేనండి. ఈ విధంగా నిదానంగా. ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్‌కొచ్చేసి మనం చివరగా ఏస్తున్నాను కుట్టు. అంటే క్యాన్వాస్‌కి చివరగా అండి. చివరగా అంటే అర్థము అక్కడ క్యాన్వాస్‌కి చివరగా వేస్తున్నానని. అదే మీరు పాదం గ్యాప్‌తో స్టిచ్ చేస్తున్నారనుకోండి, ఫ్రంట్ పార్ట్‌కి కూడా పాదం గ్యాప్‌తో స్టిచ్ చేయాలి. బ్యాక్ పార్ట్‌కి ఇక్కడ చివరగా ఏస్తున్నారు కదా! క్యాన్వాస్‌కి. సేమ్ అట్లాగే ఫ్రంట్ పార్ట్‌కి కూడాను చివరగానే వేయాలనమాట. ఓకేనా. మనం కట్ చేసుకునేటప్పుడు వచ్చేసి 2 నెక్కులకి వెడల్పు వచ్చేసి ఒకే మాదిరిగా కట్ చేసాం కదా! స్టిచ్ చేసేటప్పుడు కూడాను ఒకే మాదిరిగా స్టిచ్ చేయాలనమాట. ఓకేనండి. ఈ విధంగా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావడమే. చూడండి. ఈ నెక్ వచ్చేసి చాలా సింపుల్ అండి కటింగ్. ఇంకా స్టిచ్చింగ్ కూడా మీరు చూస్తున్నారు కదా! ఒకసారి నా పద్ధతిలో ఒకసారి కట్ చేసి స్టిచ్ చేసి చూడండి. మీకే చాలా అంటే చాలా ఈజీ అనిపిస్తది. ఓకేనండి. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. కింద వైపున ఏమైనా ఫోల్డ్ అయిందా అనేసి. ఏ విధమైన ఫోల్డింగ్ లేదు కాబట్టి ఇప్పుడొచ్చేసి ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేయడం. ఇక్కడొచ్చేసి కుట్టు చివరి వరకు కట్ చేయకూడదండి. ఒక పావించు క్లాత్ విడిచిపెట్టేసి మనం కట్ చేయాలనమాట. ఇక్కడ చూడండి మీకు అర్థమవడం కోసమే నేనంటే చాలా అంటే చాలా నిదానంగా చూపిస్తున్నానండి.
చూడండి ఈ విధంగా పావించు క్లాత్ విడిచిపెట్టేసి మనం మిగతా ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేయాలన్నమాట. ఓకేనా. కట్ చేసిన తర్వాత కూడాను ఆ పావించు క్లాత్ ఉంది కదా, అదంతా కూడాను మనం వచ్చేసి ఘాట్లు పెట్టాలండి. ఘాట్లు పెట్టకుండా మనము ఈ క్యాన్వాస్ని తిప్పామనుకోండి మనకి నెక్ షేప్ పర్ఫెక్ట్గా రాదనమాట. ఓకేనా. అందుకోసం ఖచ్చితంగా కూడా ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టాలండి. చూడండి ఈ విధంగా కార్నర్ దగ్గర కరువు తిరిగే దగ్గర మొత్తం కూడాను ఘాట్లు పెట్టేసుకుంటూ రావడమే. ఓకేనండి. ఈ విధంగా ఘాట్లు పెట్టడం వల్ల మనకు వచ్చేసి ఈ క్యాన్వాస్ని లోపలికి ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఎలా కట్ చేసామో నెక్ షేపు సేమ్ అదే మాదిరి వచ్చేస్తుందండి పర్ఫెక్ట్గా. చూడండి ఈ విధంగా కూడాను మొత్తం ఘాట్లు పెట్టేసుకుంటూ రావడమే. దూరంగా కాదండి, కనీసం ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఘాట్లు పెట్టేసుకుంటూ రావాలి. ఓకేనా. ఈ మూలల దగ్గర కొంచెం వచ్చేసి ఎక్సెస్ ఉంటే అదంతా కూడా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా క్యాన్వాస్ను లోపలికి మళ్ళిచ్చేసుకోవాలి. లోపలికి మళ్ళిచ్చేసుకొని చివరిగా ఒక కుట్టు వేసేస్తానండి. ఇంకా లోపల ఉన్న క్లాత్ అంతటిని కూడాను నేను హెమ్మింగ్ చేసేస్తానండి. ఓకేనా. ఇది వేలుతో సర్దినా కూడాను పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఏదైనా ఒక సపోర్ట్ తీసేసుకొని ఈ విధంగా పర్ఫెక్ట్ షేప్ అంటే పైవైపుకి మళ్ళించాలన్నమాట. క్యాన్వాస్ని వచ్చేసి ఈ విధంగా లోపలికి మళ్ళించినప్పుడు పైవైపున క్లాత్ వచ్చేసి పర్ఫెక్ట్గా రాదండి వేలుతో సర్దినప్పుడు. అందుకోసం ఈ విధంగా సర్దానమాట. చూడండి ఇప్పుడు చూడండి ఈ కార్నర్ దగ్గర కూడాను ఈ విధంగా మొత్తం సర్దుకుంటూ రావాలి. ఓకేనా. అక్కడంతా కూడాను మనం వేలుతో సర్దితే పర్ఫెక్ట్గా రాదు కాబట్టి కొంచెం ఇట్లా కూసుగా ఉండేది ఏదన్నా తీసుకొని మనం దాన్ని సరి చేసామనుకోండి పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుందండి. చూసారు కదా పర్ఫెక్ట్ షేప్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఇంకా పైనుంచి ఒక అనకుట్టు వేసేసుకుందామండి. చూడండి ఇంకొచ్చేసి హ్యాండ్స్ వరకు వచ్చేసి సపరేట్ వీడియో చేస్తున్నానండి, మన ఛానల్లోనే ఉంది. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంకా మీరు కటింగ్ కూడా చూసారు కదా, కట్ చేసేటప్పుడు కూడాను ఏ విధమైన టిప్స్ ఉంటాయని మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇంకా ఇది కొంచెం కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని మెయిన్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందామండి. చూడండి ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా కూడాను అది సర్చ్ చేయలేదన్నమాట. నేను మళ్ళీ ఇంకొకసారి సర్చ్ చేసుకుంటున్నాను. ఓకేనా. మొత్తం కూడా ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేసుకోవాలి. అనకుట్టు కూడా చివరిగా వేసుకుంటూ వస్తున్నాను. ఇంకా లోపల వైపున క్యాన్వాస్ ఉంది కదా, అదంతా కూడాను హెమ్మింగ్ చేసేస్తానండి. హెమ్మింగ్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది. ఓకేనా. మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకొక కుట్టు వేయడం అట్లా ఏమి ఉండదు. ఓకేనా. నాకైతే ఈ పద్ధతి అలవాటండి, అదే మీకు చూపిస్తున్నాను. నేను వచ్చేసి ఏ పద్ధతిలో అయితే కట్ చేసి ఏ మెథడ్లో అయితే కట్ చేసి ఎలా స్టిచ్ చేస్తున్నానో అదే మీకు చూపిస్తున్నానండి. మీకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. నేను ఏ మెథడ్లో కట్ చేస్తున్నాను అనేది కూడా మెయిన్ ఒకసారి గమనించండి. మెయిన్ వచ్చేసి ఎంత షోల్డర్ పెట్టాలి, ఎంత నెక్, ఇవన్నీ కూడాను ఎంత చంకలు తీయాలి, ఇవన్నీ కూడా అందరూ చెప్తుంటారండి. ఏ కొలతకి ఎంత క్రాస్ తీయాలి సైడ్ ఫ్రాక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఆ సైడ్ క్రాస్ తీయడంలోనే మనకి ఫిట్టింగ్ అంతా ఉంటుంది అనమాట. అంటే మనం ఫ్రాక్ వేసుకున్న తర్వాత నడుము దగ్గర వచ్చేసి స్ట్రైట్ లైన్ డ్రా చేసినట్టు ఉండాలన్నమాట. ఓకేనా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బిలో 30 వాటికి 1.5 ఇంచు తీయండి కుట్టుబడి దగ్గర. అబౌవ్ 30 వాటికి వచ్చేసి 1 ఇంచ్ తీసి చూడండి. మీకు పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్ డ్రా చేసినట్టే ఉంటుంది నడుము దగ్గర. ఓకేనండి. ఆ విధంగా ఉంటేనే ఫిట్టింగ్ మంచిగా ఉన్నట్టండి. ఓకేనా. చూడండి ఈ విధంగా చివరిగా ఒక కుట్టు వేసుకుంటూ వస్తున్నాను. చూడండి చూసారు కదా నెక్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూడండి మనం ఏ విధంగా అయితే కట్ చేసామో సేమ్ అదే విధంగా వచ్చిందా లేదా అండి. కొంచెం ఈ టైప్ నెక్ని స్టిచ్ చేసేటప్పుడు కొంచెం నిదానంగా స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా మనం ఎట్లా కట్ చేసామో అట్లాగే వచ్చేస్తాయండి. ఇంకొచ్చేసి డాట్ని స్టిచ్ చేస్తున్నానండి. ఫోల్డింగ్ మీద ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేసుకుని రన్నర్తో ఎక్కడి వరకు అయితే మార్క్ చేసేసుకున్నానో బ్యాక్ సైడ్ వేసే డాట్ని అక్కడ వరకు ఈ విధంగా 2 కుట్లు వేసేస్తున్నాను. ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసేసుకొని చివరి వరకు కూడా నేను ఇంకో కుట్టు వేసేస్తున్నాను. పైన రివర్స్ చేస్తే సరిపోద్దండి, అక్కడేం రబ్ చేయాల్సిన అవసరం లేదు. అట్లాగని అక్కడ ఉన్న దారాన్ని కట్ చేయకూడదు, అదొకటే అనమాట. అక్కడ కుట్టు లాక్ అయిపోద్ది కాబట్టి ఇంక మనకి కుట్టు ఊడిపోదండి పై వైపున. చూడండి ఈ విధంగా హాఫ్ ఇంచుకి ఫోల్డింగ్ మీద మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఇంకోసారి చూపిస్తాను చూడండి. జాగ్రత్తగా గమనిస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ చివరికి వచ్చేసరికి జస్ట్ ఈ విధంగా రివర్స్ చేస్తున్నాను అంతే. రివర్స్ చేసేసి ఇంకో కుట్టు వేసేస్తున్నాను. అక్కడ కుట్టు లాక్ అయిపోద్దండి. కుట్టు లాక్ అయిపోద్ది కాబట్టి మనం రబ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అక్కడ దారం కట్ చేయకూడదు.
అదొకటేనండి మెయిన్. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ విధంగా గమ్ పెట్టేసుకున్నాం కదా ఒరిజినల్కి లైనింగ్కి. ఈ విధంగా మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని చివరి వరకు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఒక మోడల్ మీరు చూసారు కదా ఆల్రెడీ థంబ్నెయిల్లో. ఆ మోడల్ని ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది కూడాను, నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది కూడాను జాగ్రత్తగా గమనించండి, మీకు అర్థమవుతుంది. ఓకేనండి. ఫ్రంట్ పార్ట్కి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అండి. క్యాన్వాస్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని మిడిల్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీదే ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి. ఓకేనా. కుట్టు వేసేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్కి వచ్చేసి నెక్ స్టిచ్ చేసేటప్పుడు క్యాన్వాస్ వైపున వచ్చేసి చివరిగా ఒక కుట్టు వేసుకుంటూ వస్తున్నాం. అంటే క్యాన్వాస్ దగ్గర చివరండి. కానీ ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చామన్నమాట. పాదం గ్యాప్తో కుడతానండి చాలా వరకు కూడాను. కొన్నిటికి వచ్చేసి ఈ విధంగా చివరిగా కుడతానన్నమాట. బ్యాక్కి ఏ విధంగా కుట్టామో ఫ్రంట్కి అదే విధంగా ఈ విధంగా చివరిగా కుట్టాలి. అంతేగాని ఫ్రంట్కి పాదం గ్యాప్తో కుట్టేసి బ్యాక్కి చివరిగా కుట్టామనుకోండి, షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తాయన్నమాట. అదొకటేనండి మెయిన్. ఇప్పుడు వచ్చేసి ఈ నెక్ని ఇప్పుడే కట్ చేయట్లేదండి. ఇప్పుడు చూడండి, ఫ్రంట్కి ఒక డిజైన్ అనుకున్నాం కదా, ఆ డిజైన్ వచ్చేసి ఈ విధంగా క్యాన్వాస్లో కట్ చేశాను అన్నమాట. క్యాన్వాస్ యూస్ చేసి నేను వచ్చేసి ఇది ఏ విధంగా కట్ చేశాను అనేది మీకు చూపించలేదండి. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ని ఒక పద్ధతిలో చూపించాను కదా, సేమ్ అదే విధంగా ఇది వచ్చేసి పొడవు వచ్చేసి 7.5 ఇంచులు పెట్టుకున్నాను. వెడల్పు వచ్చేసి 3.5 ఇంచులు అండి. ఓకేనండి. అంటే ఈ డిజైన్ కోసం ఎంత పొడవు ఎంత వెడల్పు పెట్టాననేది మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి పాదం గ్యాప్తో స్టిచ్ చేస్తాను, గమనిస్తూ ఉండండి. ఓకేనా. ఈ విధంగా మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీద క్యాన్వాస్ ప్లేస్ చేసి స్టిచ్ చేయడం వల్ల మనకు వచ్చేసి ఈ డిజైన్ అయినా కానివ్వండి, నెక్ అయినా కూడా ఇంకా పక్కా జరిగిపోదు అనమాట. ఎట్లుందో అట్లాగే పర్ఫెక్ట్గా ఉంటుందండి. అందుకోసం అంటే పక్కా జరిగిపోతే మనకి ఇంక లుక్కే మారిపోతుంది కదా, అందుకోసమనండి ఈ విధంగా నిదానంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నానండి. ఈ డిజైన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మీరు చూసారు కదా థంబ్నెయిల్లో, ఆ డిజైన్ వచ్చేసి ఏ విధంగా అంటే కొత్త వాళ్ళు కూడాను చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగానే నేను ఇప్పుడు వచ్చేసి స్టిచ్ చేసి చూపించబోతున్నానండి. చూస్తున్నారు కదా, నిదానంగా చూపిస్తున్నాను. ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వచ్చేసానండి. ఇప్పుడు వచ్చేసి కుట్టడం అయితే కంప్లీట్ అయింది కదండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నాను అనమాట. ఈ కింద వైపున ఉంది కదా, ఇది వచ్చేసి ఈ విధంగా ఒక కుట్టు వేసేస్తున్నానండి. ఇది ఉంచుకోవడం వల్ల ఏంటండి లాభం అంటేను, మనకు వచ్చేసి ఆ వెడల్పు పెరిగిపోదు అనమాట. అంటే కింద వైపున వచ్చేసి కట్ చేసామనుకోండి మొత్తం కూడాను, అప్పుడు వచ్చేసి ఇది కొంచెం సాగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం నేను కింద వైపున ఒక పావించు అట్లాగే వదిలేసాను. క్యాన్వాస్ వరకు వదిలేసి ఇప్పుడున్న ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కట్ చేసేస్తాను. గమనిస్తూ ఉండండి, నేను చెప్పేదానికంటే కూడాను మీకు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది ఎందుకు కింద వైపున ఒక పావించు అట్లాగే వదిలేసాను అనేది. ఓకే, మీకు అర్థమవ్వాలి కాబట్టి ముందు చెప్తున్నానండి. ఒక పావించు అట్లాగే ఉంచడం వల్ల ఇప్పుడు కింద వైపున ఆ డిజైన్ అనేది మనకి ఇంకా ఎక్స్ట్రా అయిపోదు అనమాట. ఎంత వెడల్పు ఉందో అంతే వస్తుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి మొత్తం కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. చూడండి, ప్రతి హాఫ్ ఇంచుకి గ్యాప్ తోటి ఈ విధంగా మొత్తం కూడా ఘాట్లు పెట్టేసేయాలి. ఘాట్లు పెట్టేసిన తర్వాత ఇది లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఒక పావించు క్లాత్ని క్యాన్వాస్ ఉంది కదా, ఆ క్యాన్వాస్ వరకు కట్ చేసేస్తానండి. ఎందుకంటే ఇది లోపలికి ఫోల్డ్ అవ్వాలి కదా ఈ క్యాన్వాస్ అంతా కూడాను, అందుకోసం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ వస్తున్నాను. అంటే ఈ విధమైన నెక్కల్ని ఈ విధమైన డిజైన్ని స్టిచ్ చేయడానికి 1-2 పద్ధతులు ఉంటాయండి. నేను వచ్చేసి ఈ పద్ధతిలో స్టిచ్ చేశాను అనమాట. ఇంకొక పద్ధతి కూడా ఉంటుందండి. అది కావాలంటే ఇంకెప్పుడైనా కూడాను ఈ టైప్ మోడల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకా ఈజీ మెథడ్లో కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా. అంటే మనం సపరేట్గా క్లాత్కే ఈ పోట్లీ బటన్ స్టిచ్ చేసి తీసుకొచ్చేసి ఈ డ్రెస్ మీద పెట్టేసి అంటే బాడీ పార్ట్ మీద పెట్టేసి స్టిచ్ చేయడమే అనమాట. అదొక పద్ధతి. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను కదా, ఇదొక పద్ధతి అనమాట. ఓకేనా. అంటే మీకు చూస్తే ఏది ఈజీ మెథడ్ అనేది మీకే అర్థమవుతుందండి. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను పైనుంచి ఒక అనకుట్టు వేసేసి. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి దీనికి వచ్చేసి ఫస్ట్ పోట్లీ బటన్స్ని స్టిచ్ చేస్తానండి. స్టిచ్ చేసిన తర్వాత లోపల వైపున క్లాత్ని మళ్ళీ ప్లేస్ చేస్తాను. ఇవన్నీ కూడాను థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా, వాటితోటి ఈ శారీ క్లాత్ తోటి నేను వచ్చేసి ఆ బటన్స్ తయారు చేశానండి. శారీలో వచ్చేసి 2 కలర్స్ ఉన్నాయి కదా, గ్రీను ఇంకొచ్చేసి పర్పుల్, లావెండరు, ఈ 2 కలర్స్ తోటి నేను
ఈ విధంగా బటన్స్ని తయారు చేసేసాను. ఓకేనండి. ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి 1 బై 1 ప్లేస్ చేసుకొని నిదానంగా కుట్టుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు కుట్టే కుట్టు కూడా చివరగా కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి. అంటే బటన్కి గ్యాప్ వచ్చేసి ఈ బటన్స్ ప్లేస్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టుకున్నాం అనుకోండి, చూడడానికి ఈవెన్గా ఉండాలన్నమాట. పర్ఫెక్ట్గా ఉంటుంది చూడడానికి లుక్ కూడా. ఓకేనండి. అందుకోసమే చెప్తున్నాను. ఫస్ట్ ఒక కలరు గ్రీన్ పెట్టి తర్వాత వచ్చేసి లావెండర్ ప్లేస్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావడమే. ఓకేనా. ఇదంతా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పళ్ళు పార్ట్ని ఏ విధంగా జాయిన్ చేసేస్తాను అనేది కూడా చూస్తూ ఉండండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. మీకు ఇంకా నీట్గా పర్ఫెక్ట్గా అర్థమైపోద్ది. ఓకేనండి. ఒకవైపు అంతా కూడా స్టిచ్ చేశాను కదా, ఇంకో వైపున ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది చూడండి. చూడండి, ఒకవైపునైతే స్టిచ్ చేశాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకో వైపున కూడా స్టిచ్ చేయాలి కదా. ఇంకా ఈ విధంగా రివర్స్ చేసేసుకొని నేను ఇంకో వైపున స్టిచ్ చేయడం స్టార్ట్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ థర్మాకోల్స్ బాల్స్ వచ్చేసి ఈవెన్గా ఉండేటివే తీసుకోవాలి. అంటే ప్రతి ఒక్క థర్మాకోల్ బాల్ అనేది ఒకే సైజులో ఉండేటివే తీసుకోండి, అప్పుడే లుక్ బాగుంటుందండి. చూడండి, ఇంక ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను నార్మల్ పాదం యూస్ చేసే ఈ థర్మాకోల్ బాల్స్ని ప్లేస్ చేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. అక్కడ వచ్చేసి సింగిల్ పాదం ఏం యూజ్ చేయట్లేదండి. ఇది కూడా మీరు గమనించండి. మరి ఎక్కువ లావు ఉండేటి పెడితే కొంచెం కష్టంగానే స్టిచ్ చేయడానికి. ఇవి మరీ సన్నగా లేవు, అట్లాగానే ఎక్కువ లావు లేవండి. ఈ థర్మాకోల్ బాల్స్ అనేటివి మీడియంగా ఉన్నాయన్నమాట. ఓకేనా. అట్లాంటప్పుడు మనకి నార్మల్ పాదంతో స్టిచ్ చేయడం ఈజీగానే ఉంటుందండి. ఓకేనా. ఈ పాదం వచ్చేసి ఆ థర్మాకోల్ బాల్ మీద ప్లేస్ చేసినా కూడాను నార్మల్గా స్టిచ్ చేసేస్తుంది అనమాట. అంటే మళ్ళీ దాని సైజుకి అది నార్మల్గా వచ్చేస్తుందండి. అదొకటే అనమాట. ఓకేనా. అంటే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే నేను నార్మల్ పాదమే యూజ్ చేసి ఈ థర్మాకోల్ బాల్స్లోనే స్టిచ్ చేస్తున్నాను అని చెప్తున్నానండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి సింగిల్ పాదం ఏమీ యూజ్ చేయలేదు. చూడండి, ఈ విధంగా కూడాను మొత్తం కూడా స్టిచ్ చేశాను కదా. ఇప్పుడు వచ్చేసి దీనికి వచ్చేసి క్లాత్ని ఏ విధంగా స్టిచ్ చేస్తాను అంటే, మనం పళ్ళు పాటు ఉంది కదా, ఆ పళ్ళు పాటు ఆ క్లాత్ వరకు కూడాను మిడిల్కి వచ్చేసి ప్లేస్ చేసేసి స్టిచ్ చేస్తానండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి లైనింగ్కిను ఆ ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసి పెట్టుకున్నానండి. ఆ మెరూన్ కలర్ క్లాత్ గురించి చెప్తున్నాను. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని మొత్తం పిన్స్ పెట్టేసుకుంటాను. ఓకేనండి. పిన్స్ పెట్టేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఇంకా జరిగిపోదు కాబట్టి ఈజీగా ఉంటుందండి. అందుకోసం చూడండి, ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా ఈ విధంగా పిన్స్ పెట్టేసుకుంటాను. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా ఈ విధంగా పిన్స్ పెట్టేసుకొని ఇంకా చివరిగా ఒక కుట్టు వేసుకుంటూ రావడమే. ఓకేనా. ఈ విధంగా నిదానంగా సర్దుకొని ఏ విధమైన లూజ్ లేకుండా అండి, మనం ప్లేస్ చేసిన క్లాత్ వచ్చేసి లూజ్ ఉండకూడదు. లూజ్ లేకుండా మనం వచ్చేసి పిన్స్ పెట్టేసుకోవాలి. ఓకేనా. చూడండి, ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. కుట్టే కుట్టు కూడాను చివరిగా కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా. ఆ బటన్స్ ఉంది కదా, ఆ బటన్స్ ప్లేస్ చేసాం కదా, బటన్స్ని స్టిచ్ చేసేటప్పుడు మనం ఎక్కడైతే కుట్టుబడిందో అక్కడే ఇప్పుడు ఇంకో కుట్టు వేసుకుంటూ రావడమేనండి. అదొక్కటే అనమాట. ఇంకా చెప్పాను కదా, రెండో పాయింట్ ఏంటంటే ఆ క్లాత్ కింద వైపున ప్లేస్ చేసిన క్లాత్ వచ్చేసి ఏ విధమైన లూజ్ ఉండకూడదు. అదొక్కటే జాగ్రత్తగా గమనించుకొని కుట్టుకుంటూ వస్తే సరిపోద్దండి. చూడండి, ఫినిషింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ తోటే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా. కింద వైపున ఏమన్నా లూజ్ ఉందా అని కూడా చెక్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనకు వచ్చేసి ఎంత మనం ఈ డిజైన్ స్టిచ్ చేసినప్పుడు కింద వైపున వచ్చేసి ఎక్కువ వెడల్పు పెరిగిపోకూడదు కాబట్టి నేను ఒక 1/4 ఇంచ్ అట్లాగే వదిలిపెట్టేసి కట్ చేశానండి. ఓకేనా.
పావించి ఎందుకు ఉంచాననేది ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఆ పావించి వదిలేసి చివరిగా ఒక కుట్టు వేసేసుకుంటున్నాను. ఇంక అంతవరకు కూడాను కట్ చేసేస్తే సరిపోద్ది కదా, అందుకోసమనండి. చూడండి మనకి క్లాత్ అయితే ఈ పావించు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇది వచ్చేసి కట్ చేసేస్తున్నాను. ఓకేనండి. ఇది ఇప్పుడు ఎందుకు ఉంచాను అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనకు వచ్చేసి కింద వైపున వచ్చేసి ఈ డిజైన్ వచ్చేసి ఇంకా వెడల్పు పెరగదనమాట, అందుకోసం అట్లాగే ఉంచేసానండి. ఓకేనండి. ఇప్పుడు అన్నీ కూడా పిన్స్ రిమూవ్ చేసేసుకుని ఇప్పుడు వచ్చేసి లోపల వైపున ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, అదంతా కూడా కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి అది వచ్చేసి ఇప్పుడు నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేయట్లేదండి, తర్వాత అయితే ఫోల్డ్ చేసేసి హెమ్మింగ్ చేసేస్తాను మొత్తం కూడాను. ఓకేనా. ఇట్లా వదిలేయకుండా ఫోల్డ్ చేసేసుకుని హెమ్మింగ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుందండి. ఓకేనండి. ఇంక ఇప్పుడు వచ్చేసి డాట్కి ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసేసుకున్నాం కదా, అదంతా కూడాను ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. ఇంక ఇప్పుడు వచ్చేసి నెక్ను వచ్చేసి ఇక్కడ ఎక్సెస్ పార్ట్ అంతా కూడాను కట్ చేసేస్తున్నాను, ఒక పావించి వదిలిపెట్టేసి. ఈ విధంగా వదిలిపెట్టిన పావించి క్లాత్కి మొత్తం కూడాను ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. ఘాట్లు పెట్టేటప్పుడు కుట్టుకు దగ్గరగా, అంటే కుట్టును కట్ చేసేంత వరకు కూడాను ఘాట్లు పెట్టకూడదండి, కుట్టుకు దగ్గరగా ఉండాలి. అట్లాగనే కుట్టు కట్ చేయకూడదు. ఓకేనా. కుట్టుకుని కట్ చేయకూడదు, అది ఒకటే అనమాట మెయిన్. కానీ ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టేసిన తర్వాత ఈ విధంగా క్యాన్వాస్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకుని చివరికి ఒక కుట్టు వేసుకుంటూ రావడమేనండి. పైనుంచి ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు చూడడానికి ఫినిషింగ్ బాగుంటుందండి, అందుకోసం ఇంకా లోపల వైపున ఉన్న క్యాన్వాస్కి వచ్చేసి హెమ్మింగ్ చేసేసుకుంటానండి. ఓకేనా. ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. మీకు ఇంకా ఈ స్టేజ్లో మొత్తం ఈ విధంగా క్యాన్వాస్తో ఏ టైప్ నెక్ కావాలన్నా, ఏ షేప్ కావాలన్నా స్టిచ్ చేసి ఆ తర్వాత కూడాను పైపింగ్ వేసేసుకోవచ్చండి. అంటే మనకి క్యాన్వాస్ యూజ్ చేసి ఏ షేప్ కావాలన్నా నెక్కి పర్ఫెక్ట్ షేప్ తెప్పించేసుకుని తర్వాత మీకు పైపింగ్ కావాలన్నా కూడాను వేసేసుకోవచ్చు. చాలా ఈజీ పద్ధతి అండి అది కూడాను. ఓకేనా. అంటే కొత్త వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం నేను చెప్తున్నానండి. చూసారు కదా నెక్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇప్పుడు వచ్చేసి డాట్స్ని స్టిచ్ చేద్దామండి. రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, దానికంటే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఇటువైపుకి మార్క్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఆ డిజైన్ మీదకి కుట్టుబడే ఛాన్స్ ఉంది కాబట్టి ఫోల్డ్ చేసినప్పుడు ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఇటువైపుకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక 2 కుట్లు వేసేస్తున్నాను. డాట్ పొడవును ఆల్రెడీ మనం రన్నర్తో మార్క్ చేసేసుకున్నాం కదా, అక్కడ వరకు ఒక కుట్టు వేసేసి మళ్ళీ రివర్స్ చేసేసి ఇంకో కుట్టు వేసేసానండి. ఒకవైపునైతే ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను డాట్ని స్టిచ్ చేస్తున్నామండి. ఈ విధంగా 2 కుట్లు వేయాలన్నమాట. డాట్ అంటే ఖచ్చితంగా కూడాను 2 కుట్లు వేయాలండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపించట్లేదండి, ఇది సపరేట్గా ఒక వీడియో చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసేసి హ్యాండ్స్ని ఏ విధంగా జాయిన్ చేయాలనేది చూపిస్తాను అనమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావాలి. ఓకేనా. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావాలండి. 2 చివర్లు కూడాను రబ్ ఇవ్వాలండి. చూడండి ఒక కుట్టు వేసేసాను కదా, మళ్ళీ ఆ కుట్టు మీద ఇంకో కుట్టు వేసేసాను అనమాట. ఓకేనా. మీరు కుట్టే స్టార్టింగ్ కుట్టు ఒక పావించి గ్యాప్తో కుట్టినా తర్వాత వేసే కుట్టు హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేయండి. ఓకేనండి. అట్లా మనం ఎంత ఖర్చు విడిచిపెట్టామో అంత ఖర్చు పట్టేయాలన్నమాట. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ విడిచిపెట్టాం కదా, ఆ హాఫ్ ఇంచ్ కుట్టేయాలన్నమాట. ఓకేనండి. ఇంకాను 2 కుట్లు ఖచ్చితంగా వేయాలి. చూడండి ఈ విధంగా 2 కుట్లు వేసేసిన తర్వాత ఇంక ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం. హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత హెచ్చు తగ్గులు రావచ్చండి. వచ్చిన వాటిని వచ్చేసి ఎక్సెస్ వచ్చితే అక్కడంతా కట్ చేసేయాలన్నమాట. అట్లాగే వదిలేసి మనము హ్యాండ్ జాయిన్ చేయకూడదు. ఓకేనండి. చూడండి ఇక్కడ 1, 2 గీతలు అయితే క్లాత్ అయితే ఎక్సెస్ వస్తుంది కొన్నిసార్లు, అది కట్ చేసేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ చూడండి ఒక హ్యాండ్ వచ్చేసి నేను ఒక వీడియో చేశానని చెప్పాను కదా, ఆ వీడియో కోసం ఒక హ్యాండ్ని జాయిన్ చేశానండి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక హ్యాండ్ని ఏ విధంగా జాయిన్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి మిడిల్ మార్కింగ్ ఉంది కదా, ఆ మిడిల్ మార్కింగ్ షోల్డర్ దగ్గర ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. స్టిచ్ చేసేటప్పుడు వచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా. ఈ బాడీ పార్ట్కి హ్యాండ్ని జాయిన్ చేయాలంటే ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి హాఫ్ ఇంచ్ గ్యాప్తో కుట్టుకుంటూ రావాలి. 2 కుట్లు వేయాలి. మీరు మొదటిసారి వేసే కుట్టు వచ్చేసి పావించి గ్యాప్తో వేసిన, రెండోసారి వేసే కుట్టు మాత్రం హాఫ్ ఇంచ్ గ్యాప్తో కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా. స్టార్టింగ్ కుట్టేవాళ్ళు డైరెక్ట్గా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలంటే కొంచెం ఇబ్బందే కాబట్టి మీరు పాదం గ్యాప్తో కుట్టుకుంటూ వచ్చినా కానీ సెకండ్ టైం వేసే కుట్టు వచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్తో కుట్టేశారనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఓకేనా. ఫినిషింగ్ అంత బాగుండకపోవచ్చు, కానీ స్టార్టింగే ఫినిషింగ్ మంచిగా రావాలంటే కొంచెం కష్టమే.
దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. ఏదైనా కుట్టంగా కూడా మనకి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఫినిషింగ్ కూడా వచ్చేస్తుందండి. దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా. మీరు స్టార్టింగే ఫినిషింగ్ కూడా మైండ్లో పెట్టుకొని స్టిచ్ చేశారనుకోండి ఇంకొంచెం ఫాస్ట్గా వస్తుంది, అంతే తేడా. ఓకేనా. నేను మంచి ఫినిషింగ్తో మంచి ఫిట్టింగ్తో పాటు మంచి ఫినిషింగ్ తోటి కుట్టాలి అనుకునే వాళ్ళు ఈ టిప్ని పాటించండి. ఓకేనా. స్టార్టింగే కొంచెం నిదానంగా స్టిచ్ చేసిన కుట్టు 1/2 ఇంచ్ గ్యాప్తో ఈవెన్గా ఉండేటట్టు చూసుకుంటూ వస్తే సరిపోద్దండి. చూడండి, ఈ విధంగా అయితే హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసేసాను కదా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఖర్చు విడిచిపెట్టేసి నేను ఒకసారి కొలుచుకుంటున్నాను ఎంత ఉందనేది. ఇప్పుడు వచ్చేసి క్రాస్ ఉండడం వల్ల కొంచెం ఎక్స్ట్రా వస్తుందండి దీనికి. ఓకేనా. అది కుట్టుకునేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసేసి ఒక కుట్టు ముందుకు వేసేస్తే సరిపోద్ది అనమాట. 16 ఇంచులు వచ్చింది, అది ఊరికే మార్క్ చేసేసుకున్నాను. అది ఎందుకనేది తర్వాత చెప్తానండి. ఇప్పుడు వచ్చేసి ఈ బాటమ్ని ఏ విధంగా అంటే బాటమ్ లైనింగ్ ఉంది కదా, అది ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానని చూడండి. ఒక పెద్ద ముక్కకు వచ్చేసి 2 చిన్న ముక్కలు జాయిన్ చేసేస్తాము. ఇక్కడ వచ్చేసి పెద్ద మొక్కకు వచ్చేసి క్రాస్ పార్ట్ ఒకటే ఉంటుందండి. చిన్న మొక్కకు వచ్చేసి రెండు ఉంటాయి కదా. ఒకటి వచ్చేసి క్రాస్ పార్ట్, ఇంకొక వైపున కోరా పార్ట్. ఆ కోరా పార్ట్ అనేది స్ట్రైట్ పార్ట్ అనమాట. ఆ స్ట్రైట్ పార్ట్ని తీసుకొచ్చేసి పెద్ద మొక్కకి పెట్టేసి జాయిన్ చేయకూడదు. ఓకేనా. మనం కట్ చేసాం కదా క్రాస్ పార్ట్ చిన్న మొక్కకి, అది తీసుకొచ్చి పెద్ద మొక్కకు వైపున ప్లేస్ చేసేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. ఇదే మెయిన్ టిప్ అనమాట. అంతేగాని పెద్ద మొక్కకి కోరా పార్ట్ని తీసుకొచ్చి పెట్టామనుకోండి, చిన్న మొక్కలో ఉండే కోరా పార్ట్ని, అది క్రాస్ పార్ట్ స్ట్రైట్ పార్ట్ అయిపోద్ది అనమాట. అట్లా కలిపి స్టిచ్ చేయకూడదు. అదొక్కటేనండి. చూడండి, మళ్ళీ వచ్చేసి ఇంకొక చిన్న ముక్కను జాయిన్ చేసేస్తున్నాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు కాబట్టి ఫస్ట్ ఒక పెద్ద ముక్కకు 2 చిన్న ముక్కలు జాయిన్ చేసి ఆ పార్ట్ పక్కన పెట్టండి. మళ్ళీ ఇంకొక పెద్ద ముక్క తీసేసుకొని 2 ముక్కలు చిన్న ముక్కల్ని జాయిన్ చేసేసేయండి. ఓకేనా. ఆ తర్వాత ఆ రెండింటిని కలిపి జాయిన్ చేసేస్తే సరిపోద్దండి. ఓకేనా. అది అప్పుడు వచ్చేసి మనకి ఏ కన్ఫ్యూజన్ ఉండదన్నమాట, ఫాస్ట్గా పని అయిపోద్ది. ఓకేనండి. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పెద్ద ముక్క ఉంది కదా, ఇప్పుడు ఇంకొక పెద్ద ముక్కకి చిన్న ముక్కని చెప్పాను కదా, అక్కడ కనిపిస్తుంది కదా కోరా పార్ట్ అనేది. ఈ పెద్ద ముక్కకి పెట్టేసి మనం స్టిచ్ చేయకూడదు. చిన్న ముక్కలు వచ్చేసి క్రాస్ పార్ట్ ఉంది కదా, మనం కట్ చేసాం కదా, ఆ పార్ట్ తీసుకొచ్చి ఈ పెద్ద ముక్క వైపు ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇదేనండి మెయిన్ టిప్. నేను చెప్పాను కదా 6 ముక్కల పావడా పద్ధతి, మనకు శారీ మీదకి లోపల పావడాలు స్టిచ్ చేస్తాం కదా, అది కూడా సేమ్ ఇదే పద్ధతి అనమాట. కట్ చేయడము స్టిచ్ చేయడం. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ 6 ఇంచులు పెట్టాను కదా నేను, 6 ఇంచులు అనేది ఎవరికైనా సరిపోద్ది అనమాట. ఓకేనా. 34 ఇంచెస్ వరకు కూడాను సరిపోద్దండి. 34 ఇంచెస్ నడుము ఉండే వాళ్ళకి సరిపోద్ది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ పాపకు వచ్చేసి అక్కడక్కడ కూడాను కొంచెం క్లాత్ అయితే ఈ లైనింగ్ క్లాత్ మిగులుతుందండి. ఆ మిగిలిన క్లాత్ని ఫ్రిల్స్గా అక్కడక్కడ పెట్టేస్తే మనకు సెట్ అయిపోద్ది అనమాట. క్లాత్ ఎక్కువ మిగిలిన ప్రాబ్లం ఏమి లేదు కదా, మనం ఫ్రిల్స్ పెట్టేస్తాము. తక్కువైతేనే మనకి ప్రాబ్లం అనమాట. ఇదంతా ఏం చెప్తున్నాను, నడుము అంటే ఒరిజినల్కిను ఈ లైనింగ్ని జాయిన్ చేసేటప్పుడు క్లాత్ గురించి చెప్తున్నాను నడుము దగ్గర. ఓకేనండి. ఇప్పుడు ఇంకొక పార్ట్ని స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు ఈ రెండింటిని కలిపి జాయిన్ చేయాలి. ఇప్పుడు జాయిన్ చేసేటప్పుడు 2 చిన్న ముక్కలు ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకొని, ఇది స్ట్రైట్ పార్ట్ అనమాట మనం కుట్టేది, కోరా పార్ట్. ఓకేనండి. ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఒక కుట్టుకుంటూ రావడం. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. చూస్తారు కదా. కటింగ్ సింపుల్ ప్లస్ కుట్టడం కూడా చాలా సింపుల్ అనమాట. ఫాస్ట్గా పని అయిపోద్ది. పైగా తక్కువ క్లాత్ తోటే మనకి సెట్ అయిపోద్దండి. లాంగ్ ఫ్రాక్లకి అయితే ఒక 2 మీటర్లతోటే మనకి మంచి పన్నా వస్తుంది. బాగా మరి హెవీ సైజు వాళ్ళకి తప్ప ఎవరికైనా సెట్ అవుతుంది. వాళ్ళకైతే కొంచెం ఎక్కువ క్లాతే తీసుకోవాలండి, అది వేరే పద్ధతి అనమాట. మిగతా వాళ్ళు ఎవరికైనా కూడాను ఈ పద్ధతిలో కట్ చేసి స్టిచ్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఒక 2 ఇంచెస్ వదిలిపెట్టేసుకొని టోటల్ క్లాత్ ఎంత ఉంది, ఫోల్డింగ్ మీద ఎన్ని ఇంచెస్ అనేది ఒకసారి కొలుస్తున్నాను. అంటే మనం వచ్చేసి ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టడం కోసమనండి. ఫ్రిల్స్ వచ్చేసి మనం మాటికి అందాజుగా పెట్టుకొని మాటికి ఫ్రిల్స్ నిప్పాల్సిన పని లేదు. ఓకేనా. ఈ విధంగా ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాని ఫాలో అయిపోతే సరిపోద్ది. ఇప్పుడు చూడండి చూపిస్తాను. క్లాత్ వచ్చేసి టోటల్ 150 ఇంచులు ఉందండి నాకు. 150 డివైడెడ్ బై 32 అనమాట. 32 అంటే బాడీ పార్ట్ ఖర్చులు వదిలిపెట్టేసి 2 ఫ్రంట్కి బ్యాక్కి కూడాను 16 ఇంచులు ఉందనమాట. ఫ్రంట్ 16 ఇంచులు, బ్యాక్ 16 ఇంచులు. ఆ విధంగా డివైడెడ్ బై చేస్తే 4.6 సంథింగ్ వచ్చిందండి. నేను వచ్చేసి ఒక 4.5 ఇంచులు పెట్టేస్తాను అనమాట. ఓకేనా. అక్కడ 2 ఇంచెస్ వదిలిపెట్టేసి అక్కడి నుంచి చూడండి 4.5 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ 1 ఇంచుకి మార్క్ చేసుకున్నాను. అంటే ఈ ఫార్ములా వచ్చేసి 1 ఇంచ్ ఫ్రిల్ అనమాట. గమనించండి. ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఒక పిన్ పెట్టేసుకుంటున్నాను.
ఓకేనా. మళ్ళీ అర్థం అవ్వడం కోసం ఇంకోటి చూపిస్తాను. 4.5 ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను. 1 ఇంచ్ ఫ్రిల్ కదా, ఈ విధంగా 1 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఓకేనా. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని నిదానంగా కుట్టుకుంటూ రావడమే. ఇంకా స్టార్ట్ చేసామా, ఇప్పుడు ఎండ్ అయ్యేంత వరకు కూడాను మనం ఇంకేమి చెక్ చేయాల్సిన అవసరమే లేదు. అదే పద్ధతిలో కుట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఓకేనా. ఇంతకుముందు నేను నేర్చుకునేటప్పుడు కూడాను అందాజుగా పెట్టేసుకోవడము, చివరికి వచ్చేసరికి ఎక్కువ క్లాత్ లేదా తక్కువ క్లాత్ మిగిలిపోవడము, మళ్ళీ మొత్తం కూడాను ఫ్రిల్స్ అంతా ఇప్పడము, ఈ పద్ధతి ఉండేది. ఇప్పుడు వచ్చేసి ఈ ఫార్ములా అయితే మొత్తం చివరి వరకు కూడాను ఒకే పద్ధతి అనమాట. ఒకేలాగా ఎంత క్లాత్ 4.5 పెట్టుకున్నాం కదా, ఈ విధంగా 1 ఇంచ్ ఫ్రిల్ కాబట్టి ఈ ఫార్ములా అండి. అదే 1/2 ఇంచ్ ఫ్రిల్ అయితే వేరే ఫార్ములా ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా 1 ఇంచ్ ఫ్రిల్కి ఈ ఫార్ములా ఒకసారి యూజ్ చేసి చూడండి. మీరు చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. ఫ్రిల్స్ పెట్టడం కష్టంగా ఫీల్ అవుతుంటారు, ఈ ఫార్ములాలో ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, ఈ విధంగా నిదానంగా ఈవెన్గా ఉంటాయి ఫ్రిల్స్ కూడా, నిదానంగా కుట్టుకుంటూ రావడమే కదా, మనకి ఈవెన్గా వస్తాయి అన్నమాట ఫ్రిల్స్ కూడా. ఇంకా మనకు కావాల్సింది ఏంటండి, మంచి ఫినిషింగ్ తోటి కస్టమర్ని సాటిస్ఫై చేయడమే కదా. ఓకేనా. ఫ్రిల్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. అంటే కస్టమర్స్ కూడాను మనకి ఇచ్చేటప్పుడు వాళ్ళు ప్రతిదీ చెక్ చేసుకుంటారండి. మనం కుట్టిచ్చేసిన తర్వాత ఓకే, వీళ్ళు ఏ విధంగా ఫిట్టింగ్తో పాటు ఫినిషింగ్ కూడా మంచిగా ఇస్తున్నారా లేదా అనేది కూడాను వాళ్ళకు మైండ్లో పడిపోద్ది అనమాట. ఒకసారి మనం మంచి ఫినిషింగ్ ఇచ్చామనుకోండి, ఇంకా మనల్ని వదిలిపెట్టరండి. ఓకేనా. చూడండి, ఈ విధంగా నిదానంగా కూడాను మొత్తం కూడాను ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావడమేనండి. చూడండి, ఫ్రిల్ కూడా ఈవెన్గా ఉంటుందండి. ఒకసారి మీరు ఈ మెథడ్లో ఒకసారి స్టిచ్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా. ఈ ఫార్ములా తోటి మనము 1/2 ఇంచ్ ఫ్రిల్ కూడా కావాల్సింటే పెట్టేసుకోవచ్చు. ఓకేనా. కాకపోతే ఫార్ములా మారిపోద్దండి. ఇప్పుడు చెప్పాను కదా, ఎన్ని ఇంచులు ఉందో క్లాత్ అంటే మనకి చివరిని వచ్చేసి ఖర్చుకు విడిచిపెట్టేసుకొని ఎన్ని ఇంచులు ఉందో టోటల్ క్లాత్ అంతా కొలుచుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఇంకొచ్చేసి బాడీ పార్ట్ ఉంది కదా, అక్కడ కూడా ఖర్చు విడిచిపెట్టి ఫ్రంట్కి బ్యాక్ ఎన్ని ఇంచులు ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఈ విధంగా కొలుచుకున్న తర్వాత ఈ 150 ఇంచులు వచ్చింది కదా ఈ బాడీ పార్ట్. ఓకేనా. ఈ బాటము 150 ఇంచులు, బాడీ పార్ట్ వచ్చేసి 32. ఈ రెండింటిని డివైడెడ్ బై చేసేస్తే మనకి ఎంత వస్తుందో అంత ఫ్రిల్ పెట్టేసుకుంటూ వస్తే సరిపోద్దండి. ఓకేనా. చివరికి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చినా అది వచ్చేసి కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే సరిపోద్ది అనమాట. చూసారు కదా ఈవెన్గా ఫ్రిల్స్ వచ్చాయా లేదా. ఇప్పుడు వచ్చేసి బాటమ్ లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ ఈ ఒరిజినల్ ఈ విధంగా జాయిన్ చేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని జాయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ ఈ లైనింగ్కి వచ్చేసి చెప్పాను కదా, కొంచెం ఎక్స్ట్రా వస్తుంది, క్లాత్ కంటే కూడాను కొంచెం ఎక్స్ట్రా వస్తుందండి. ఎక్స్ట్రా వచ్చిన చోటు వచ్చేసి అక్కడక్కడ 2 ఫ్రిల్స్ పెట్టేస్తే సరిపోద్ది అనమాట. అంతేనండి. ఫార్ములా వచ్చేసి ఒకటే, మెథడ్ వచ్చేసి ఒకటే, కానీ ఎవరికైనా సెట్ అయిపోద్ది అనమాట. ఓకేనా. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి 6 ఇంచులు పెట్టాం కదా, మరి చిన్న సైజు వాటికి 25 అట్లా ఉండే వాటికి వచ్చేసి నడుము సైజు ఒక 5.5 ఇంచులు మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి. మిగతా వాటికి 6 ఇంచులు అనమాట. ఇంకా 36 అట్లా ఉండే వాటికి వచ్చేసి 6.5 ఇంచులు మార్క్ చేస్తే సరిపోద్ది. ఇంకా అంతటితో ఆగిపోవాలి, ఇంకా మనం ఏం చేయలేమండి. అంటే ఇంకా హెవీ సైజు వాటికి వచ్చేసి ఇంక ఈ మెథడ్ ఉపయోగపడదు అనమాట. ఓకేనా. అంటే ఈ తక్కువ క్లాత్ తోటి మనం వాళ్ళకి తీసుకురాలేమండి. ఓకేనా. వాళ్ళకి వచ్చేసి పన్నా ఎక్కువ కావాలి కదా, అంటే నడిచేటప్పుడు కూడా ఫ్రీగా ఉండాలి కదా, కూర్చున్నప్పుడు ఫ్రీగా ఉండాలి. హెవీ సైజ్ వాటికి వచ్చేసి ఈ మెథడ్ సరిపోదు. ఒక 35, 36 వరకు అయితే ఈ మెథడ్ సరిపోద్దండి. ఓకేనా. చూసారు కదా, చివరికి వచ్చేసరికి నాకు వచ్చేసి లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా వచ్చిందనమాట. ఆ వచ్చిన క్లాత్ని ఈ విధంగా ఫ్రిల్గా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ వస్తే సరిపోద్దండి. చూడండి, ఈ విధంగా. ఓకేనా. ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని ఫ్రిల్గా పెట్టేస్తే ఏ ప్రాబ్లం ఉండదండి. ఓకేనా. దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఓకేనా. మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ తీసుకొచ్చేసి జాయిన్ చేసేస్తానండి. చూడండి, ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని బాడీ పార్ట్ని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. ఇక్కడ కుట్టేటప్పుడు మీరు గమనించుకోవాల్సింది, కింద వైపున ఫ్రిల్స్ వచ్చేసి ఏ విధంగా అంటే కుట్టేటప్పుడు వచ్చేసి ఫోల్డ్ అవ్వకుండా జాగ్రత్తగా కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా. ఇవన్నీ ముందే చెక్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు మనకు టైం సేవ్ అవుతుంది. తర్వాత చూసుకున్నాం అనుకోండి, ఫోల్డ్ అయ్యి ఉంటే మళ్ళీ కూడా కుట్టిపి మళ్ళీ స్టిచ్ చేయాలి కదా, అంటే పని డబల్ అయిపోద్దండి. అందుకోసం ముందే చెప్తున్నాను. కానీ ఇక్కడ బాడీ పార్ట్కి బాటమ్కి జాయిన్ చేసేటప్పుడు వచ్చేసి 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావాలండి. ఈ మొత్తం కుట్టిన తర్వాత వచ్చేసి పైనుంచి ఒక అనకుట్టు వేసేస్తానండి నేనైతే. మీకు అనకుట్టు వేయడం ఇష్టం లేకపోతే ఇప్పుడు కుట్టాం కదా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి, ఈ కుట్టు మీద ఇంకో కుట్టు వేసేస్తే సరిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి,
ఒక పార్ట్ని అయితే జాయిన్ చేసాం కదా, సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ని జాయిన్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా నిదానంగా కింద వైపున లైనింగ్ని సర్దుకుంటూ, ఫ్రిల్స్ని సర్దుకుంటూ ఇవి జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా. లైనింగ్ కూడా ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందుకోసం. చూడండి, అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుని నిదానంగా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. అందుకోసమే నేను ఇక్కడ మాటికి కూడాను సర్దుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. చూడండి ఈ విధంగా నిదానంగా, అంటే మీకు అర్థమవడం కోసం నిదానంగా చూపిస్తున్నానండి. ఫాస్ట్ ఫార్వర్డింగ్లో నేను పెట్టలేదు, నార్మల్గా ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను, అదే విధంగా చూపిస్తున్నాను. చూడండి ఇక్కడంతా కూడాను 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వేసే కుట్టు పై వైపుని ఆన కుట్టు వేస్తున్నాను కదా, లోపల వైపున ఖర్చు వచ్చేసి బాడీ పార్ట్ వైపుకి మళ్ళీ ఇచ్చాలనమాట. అంటే పై వైపుకి చూడాలన్నమాట, పై వైపుకి చూడాలి. ఇప్పుడు పడే కుట్టు కూడాను బాడీ పార్ట్ మీదే కుట్టు పడుతుంది అనమాట. ఓకేనా. బాటమ్ పార్ట్ మీద కుట్టుపడుతూ బాడీ పార్ట్ మీదే కుట్టుపడాలి. ఆ ఖర్చు వచ్చేసి పై వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని ఈ విధంగా నిదానంగా చివరిగా ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. చివరిగా కుట్టు వేయడం వల్ల మనకి ఫినిషింగ్ బాగుంటుందండి. ఫినిషింగ్ అంటున్నారు అంటేను, మనం కుట్టే కుట్టు ఈవెన్గా అంటే స్ట్రైట్గా వస్తే అది ఫినిషింగ్ బాగున్నట్టండి. వంకర టింకరగా అట్లా కుట్టామనుకోండి, అది ఫినిషింగ్ బాగుండదు. అదే అండి, ఫినిషింగ్ అంటే ఏదో అనుకోబడలేదు. అదొకసారి గుర్తుపెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ వస్తే మీకే అర్థమవుతుంది. ఓకే, మనం కుట్టే కుట్టు వంకరగా పోతే అది మంచిగా లేదని. అది స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చామనుకోండి, అంటే మంచి ఫినిషింగ్ ఉన్నట్టండి. ఓకేనా. నేను స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు కుట్టు చూడంగానే కుట్టు బాగాలేదని, కుట్టు బాగాలేకపోవడం ఏంటి అని అనుకునేదాన్ని. తర్వాత అర్థమైందనమాట. ఓకే, ఫినిషింగ్ అంటే ఇది, కుట్టు బాగాలేకపోవడం అంటే ఇది అని తర్వాత అర్థమైందండి. అంటే అది తెలియబట్టే కదా నేను నేర్చుకున్నాను. అది చెప్పకపోతే నాకు తెలిసేది కాదు. నేను నార్మల్గానే వంకర టింకరగానే కుట్టు వచ్చేసి ఏదో కుట్టేసాం కదా అని అనుకునేదాన్ని. ఓకేనా. కొంతవరకు వచ్చేసి నార్మల్గా ఉండేది, ఇంకొక వైపున వచ్చేసి కొంచెం కుట్టు వంకర పోయేది. ఓకేనా. అది నాకు ఒక సిస్టర్ తెలియజేయబట్టే నేను ఈరోజు ఇంత ఫినిషింగ్ మంచిగా వచ్చేటట్టు కుడుతున్నానండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కింద పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ అంతా కూడా ఈ విధంగా ఫస్ట్ ఒక 1/2 ఇంచు మళ్ళీ ఇంకొక 1/2 ఇంచు ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా. ఇంకా ఇదంతా స్టిచ్ చేసిన తర్వాత వచ్చేసి మనం ఇంకా సైడ్ జాయింట్ చేసేయడమేనండి. ఓకేనా. మీకు ఏమనిపించిందండి? మీకు ఈజీగానే అర్థమైందని అనుకుంటున్నాను. అంటే ఈ ఫ్రాక్ని ఏ విధంగా కట్ చేశాను, ఇంకా ఈ మోడల్ని, ఈ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. మీకు అర్థమైందా లేదా అనేది కూడాను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ ఫ్రాక్ ఏ విధంగా వచ్చింది అనేది కూడాను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఫిట్టింగ్ ఎలా ఉందనేది కూడాను నేను చివరిలో ఒక పిక్ని యాడ్ చేసేస్తానండి. ఓకేనా. అంటే మీకు పిక్ కూడా యాడ్ చేయడం వల్ల మీకు ఫిట్టింగ్ ఎట్లా ఉందనేది మీకే అర్థమవుతుంది కదా. ఏదో కుట్టేసాము, ఏదో చూపించేసాము అని అనుకోకుండాను ఫిట్టింగ్ కూడా మీకు చూస్తే ఓకే, చాలా బాగుంది అని మీకు అర్థమవుతుంది. అంటే ఆల్రెడీ థంబ్నెయిల్లో కూడా చూసారు కదా, నేను చివర కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకేనా. కింద వైపున ఫోల్డ్ చేసేసాం కదా, అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ చంక వైపున రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, ఆ రెండింటికి కూడా ఈ విధంగా మార్కర్తో మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా పిన్ పెట్టేసుకుంటున్నానండి. ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా పిన్ పెట్టేసుకుంటున్నాను. పిన్ పెట్టేసుకోవడం వల్ల అక్కడ ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఓకేనా. అందుకోసం అండి. ఇప్పుడు చూడండి, హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకొని ఇంకా సైడ్ జాయిన్ చేసేసుకోవడమే. చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా హ్యాండ్ లూజ్ ఫస్ట్ మార్క్ చేసేసుకొని ఇంకా అక్కడి నుంచి చంక దగ్గర పిన్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు కూడా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసేసుకోవడమేనండి. మార్క్ చేసేసుకొని స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఇంకా కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, చంక వరకు కుట్టేసిన తర్వాత అక్కడ పిన్ తీసేస్తున్నాను. పిన్ తీసేసుకొని ఇంకా ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా ఫ్రంట్కి బ్యాక్కి, అవి రెండు ఈక్వల్గా ఒకదాని మీద ఒకవైపున ఒకటి పెట్టేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. ఇంకా ఇది వచ్చేసి సైడ్ నడుము దగ్గర అనమాట. రన్నర్తో మార్క్ చేసుకుని ఉన్నాం కదా బాడీ పార్ట్కి, అవి రెండు కూడాను ఫ్రంట్కి బ్యాక్ ఈక్వల్గా ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు చెక్ చేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. అంటే రన్నర్తో మనం ఎక్కడైతే మార్క్ చేసేసుకున్నామో అక్కడే కుట్టుబడుతుంది అనమాట. చూడండి ఈ విధంగా.
కింద వైపున ఫ్రిల్ ఉంది కదా, కింద వైపున బాటమ్కి అవి కూడాను ఫోల్డ్ అవ్వకుండా ఒకసారి చెక్ చేసుకొని నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఒక కుట్టు అయితే కుట్టేసాం కదా, తర్వాత వేసే కుట్టు వచ్చేసి పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా. అంటే కుట్టుకి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్ పెట్టుకున్నాం అనుకోండి, చూడడానికి బాగుంటుందండి ఫినిషింగ్. అందుకోసం చూడండి ఈ విధంగా 2 కుట్లు వేసాను. అంటే 3 లేదా 4 కుట్లు ఖచ్చితంగా వేయండి. ఓకేనా. ఇక్కడ చూడండి ఇంకో కుట్టు వేసేస్తున్నాను. ఈ కుట్టు కుట్టిన తర్వాత సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ ఉంది కదా హ్యాండ్ కోసం, ఆ క్లాత్ అంతా కూడాను కట్ చేసేస్తాను. ఇదంతా మనకు అవసరం లేదండి. నేను వచ్చేసి కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్సెస్ ఉంచేసి కట్ చేసేసాను అనమాట. అంటే స్టిచ్ చేసిన తర్వాత ఎక్సెస్ వచ్చిన క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తే సరిపోద్ది కదా, అందుకోసం. ఓకేనండి. ఆ విధంగా కట్ చేశాను కదా. ఇప్పుడు ఇంకో వైపునండి, ఒకవైపునైతే ఏ విధంగా రన్నర్తో మార్క్ చేసుకున్న చోట మార్కింగ్ పెట్టేసుకొని స్టిచ్ చేస్తాము, సేమ్ అదే విధంగా ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుందాం. ఇట్లా పిన్ పెట్టుకోవడం వల్ల మనకు వచ్చేసి చంక వైపున ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకొని ఇంకా కుట్టుకుంటూ రావడమే. చూడండి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఇంకా సైడ్ జాయింట్ చేసేసుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా. చూడండి ఇక్కడ వచ్చేసి పిన్ తీసేసామన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి రన్తో మార్క్ చేసుకున్నాం కదా, ఫ్రంట్కి బ్యాక్ని ఈక్వల్గా ప్లేస్ చేయాలండి. ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని రన్నర్తో ఎక్కడైతే మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ మీదే కుట్టుబడితే ఏ విధమైన డౌట్ లేదు. ఇంక ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర ఒక 4 ఇంచెస్ వరకు లైనింగ్ ఒరిజినల్ని కలిపి జాయిన్ చేసి పట్టుకోవాలి. ఓకే. నడుము దగ్గర నుంచి వచ్చేసి ఒక 4 ఇంచెస్ వరకు కలిపి పట్టుకొని అక్కడ వరకు కుట్టేయాలండి. ఓకేనా. లైనింగ్ ఒరిజినల్ అనేది కలిపి పట్టేసుకోవాలి. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. చివరి వరకు కలిపి కుట్టకూడదు అని చెప్పడం అనమాట దీని అర్థం. చివరి వరకు కలిపి కుట్టకూడదు. 4 ఇంచుల వరకు మాత్రమే నడుము దగ్గర నుంచి లైనింగ్ ఒరిజినల్ వచ్చేసి కలిపి కుట్టేయాలి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక కుట్టు వేసేస్తే సరిపోద్ది అనమాట. అంటే ఒకవైపున 3 కుట్లు వేసాను, సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడా ఇంకొక 3 కుట్లు అనమాట. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తున్నాను. కట్ చేశాను కదా. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసేస్తాను సైడ్. ఈ విధంగా ఒరిజినల్ని ఒకదాని మీద ఒకటి విధంగా ప్లేస్ చేసేసుకొని ఒక 1 ఇంచ్, ఓకేనండి, ఈ విధంగా ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని ఒక 1 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా. అర్థమైంది కదా మీకు. నడుము దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్ మాత్రమే లైనింగ్ ఒరిజినల్ కలిపి కుట్టాలి. ఇంకా కింద వైపు నుంచి వచ్చేసి ఒరిజినల్ విడిగా కుట్టాలి, తర్వాత లైనింగ్ని విడిగా జాయిన్ చేయాలన్నమాట. అదొక్కటే గుర్తుపెట్టేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ జాయిన్ చేసిన తర్వాత మనం లైనింగ్ జాయిన్ చేద్దామండి. చూడండి 4 ఇంచెస్ వరకు అని చెప్పాను కదా నడుము దగ్గర వరకు, అక్కడికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసి ఎండ్ చేసేస్తే సరిపోద్ది. చూడండి ఒక రబ్ ఇచ్చేసి ఎండ్ చేసేసాను. ఇంక ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఉంది కదా, లైనింగ్ని ఈ విధంగా చివరి నుంచి ఈక్వల్గా ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడం. ఎందుకంటే ఇది కూర పాటు కాబట్టి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టుకుంటూ వస్తే సరిపోద్దండి. కానీ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఒక 1 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టాము. ఈ లైనింగ్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ సరిపోద్ది. ఈ 4 ఇంచెస్ ఉంది కదా, అక్కడ వరకు ఇది కూడా జాయిన్ చేసేసి ఇక్కడికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేస్తే సరిపోద్దండి. కానీ అక్కడ వరకు వచ్చేసిన తర్వాత ఎండ్ చేసేస్తే సరిపోద్ది. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇంకా చూడండి మొత్తం కూడాను కుట్టేస్తాం కదా, ఏ విధంగా ఫినిషింగ్ వచ్చిందనేది చూపిస్తాను. ఓకేనండి. చూడండి ఈ విధంగా. అంటే ఈ ఫ్రాక్ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో కూడా నాకు తెలియజేయండి. మీకేమనిపించింది, మీకు యూజ్ అయిందా లేదా అనేది కూడాను ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మోడల్స్ అనేటివి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో స్టిచ్ చేస్తారండి. అంటే ఇదే పద్ధతి అని చెప్పలేము. ఇది ఒక పద్ధతి అనమాట. ఈ డిజైన్ స్టిచ్ చేయడానికి ఇంకొక పద్ధతి కూడా ఉందండి. ఇంకొక పద్ధతిలో కూడా స్టిచ్ చేయొచ్చు అనమాట. ఓకేనండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. హ్యాండ్ వర్క్ కూడాను ఒకరు కామెంట్ రూపంలో అడిగారండి. వాళ్ళ కోసం వచ్చేసి నేను సపరేట్గా వీడియో తీసేసి ఆ హ్యాండ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపించాను అనమాట. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్యాక్ నెక్. ఓకేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగినైతే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.